ఎల్బీనగర్ నియోజకవర్గంలోని నాగోల్ డివిజన్ లక్ష్మీనగర్లో హెచ్ఎండబ్ల్యూఎస్, జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు అనారోగ్యాలకి గురవుతున్నారు. గత వారం రోజులుగా కృష్ణా వాటర్ పైప్ లైన్లోకి డ్రైనేజీ మురుగునీరు కలిసి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులకు ఫిర్యాదు చేసినా వచ్చి చూసి పూడిక తీసి వెళ్లి ఇప్పటి వరకు మరమ్మతులు చేయకపోవడంతో డ్రైనేజీ కలిసిన కృష్ణా వాటర్ ఇంట్లోని నీటి సంపులోకి వచ్చి దుర్వాసన వెదజల్లుతున్నాయని తెలిపారు కాలనీవాసులు. ఇంట్లోని మంచినీటి సంపులు డ్రైనేజీ నీటితో కలిసిన కృష్ణా వాటర్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఇకనైనా అధికారులు స్పందించి డ్రైనేజీ మరియు మంచినీరు కలవకుండా చూడాలని, ప్రజలు అనారోగ్యానికి గురై ఇబ్బందులు కలగకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది శ్రీ లక్ష్మీనగర్ కాలనీ అండి, బన్సాబాద్ నాగోల్ డివిజన్ కిందకి వస్తుంది. గత 4-5 రోజుల నుంచి ఇప్పటికి టూ టైమ్స్ వాళ్ళు వాటర్ వేసి పెట్టారు. డే బై డే ఇస్తారు కాబట్టి మొత్తం డ్రైనేజ్ కలిసి ఇంతకుముందు కూడా దాదాపు ఒక 6 months బ్యాక్ ఒకసారి ఇట్లనే డ్రైనేజ్ కలిసి రోడ్ నెంబర్ 3, ఇది లక్ష్మీనగర్ కాలనీ రోడ్ నెంబర్ 3లో కలిస్తే అప్పుడు ఇంటిమేషన్ చేసాం. అప్పుడు చేసిండ్రు కానీ మాది రెక్టిఫై కాలేదు, అయిందో తెలియదు. అప్పుడు కొంచెం ప్రాబ్లం లేదు. మళ్ళీ ఒక 4-5 days నుంచి మళ్ళీ సేమ్ అదే ప్రాబ్లమ్. మొత్తం సంపులన్నీ డ్రైనేజ్ నిండిపోయినాయి. ఈవెన్ సంపు మూత చేస్తే వాసన వచ్చేస్తుంది. మా వాసన ఎట్లా వస్తుందంటే, ఒకవేళ ఇన్ కేసు వాటి తాగితే అది కంటామినేషన్ అయిపోయి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అది ఎన్నోసార్లు మేము ఇంటిమేషన్ చేసినాం. మొన్న కూడా నేను 2 times చేసిన, వాటర్ రిపేర్ చేసిన, వాటర్ వర్క్స్ వాళ్ళకి చేసినాము. వాళ్ళు ఇంతవరకు పట్టించుకునేది లేదు. తొవ్వినా అంటున్నారు కానీ అదైతే రెక్టిఫై అయితే కాలేదు. మొత్తం అసలు డ్రైనేజీ నీళ్లు సంపలు పట్టుకునేటట్టు ఉంది. కొంచెం దయచేసి అది వాళ్ళు చేస్తే బాగుంటుంది. అది ఎందుకు పట్టించుకుంటలేరు అర్థం కావట్లేదు. కొంచెం దయచేసి మీ ద్వారా వాళ్ళకి చెప్తున్నాము, ఖచ్చితంగా ఈ ప్రాబ్లం రెక్టిఫై చేయాలి. ఎందుకంటే చాలా మామూలుగా బయట నీళ్లతోటి ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళ తాగే నీళ్ళతోటి ఇంకా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దయచేసి మీ ద్వారా చెప్తున్నాము. ఇప్పుడు దరిదాపు ఒక 50 అపార్ట్మెంట్స్ దాకా ఉన్నాయి. ఆ 50 అపార్ట్మెంట్ దరిదాపు 500 కుటుంబాలు, ఇంకా వేరే ఇండ్లు ఉన్నాయి. ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. చిన్నపిల్లలు ఉంటారు. ఒకసారి గమనించగలరని కోరుతున్నామండి. థ్యాంక్ యూ.